అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ఎస్ ఉషా గారిని యూట్యూబ్ ఛానల్ నుంచి మీ ముందుకు వచ్చాను మరొక అంశంతో. చిన్న అంశమేనండి, ఎందుకంటే మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా నా ఛానల్ చూస్తారని తెలుసు. అన్ని ముఖ్యమైన విషయాలు ఎప్పుడు నేను మ్యాక్సిమం అందరికీ ఉపయోగపడేవి, నాకు అనిపించినవి మాత్రమే చెప్తూ ఉంటాను. మరి ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏమిటంటే, విషయ అవగాహన కానీ ఒక విషయాన్ని విశ్లేషించడానికి కానీ మనకి 3 కావాలండి. అవేమిటో చెప్పనా? కోరిక, తీరిక, ఓపిక. కోరిక అంటే ఇంట్రెస్ట్ ఉండాలి కదా, అసలు సబ్జెక్ట్ గురించి మనం తెలుసుకోవాలన్నా దాన్ని విశ్లేషించాలన్నా మనకి ఒక కోరిక ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. అది ఖచ్చితంగా మనం అలవర్చుకోవాలి. ఏదైనా ఏ అంశమైనా, విద్యార్థులు అయితే చదువు పట్ల, పెద్దవాళ్ళమైతే ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకునేటువంటి ఆ క్రమంలో మనకి. అలాగే తీరిక, దానికి కొంచెం టైము మనము ఇవ్వాలి ఖచ్చితంగా. మనము ఒక విషయాన్ని, మంచి విషయాన్ని, మనకు ఉపయోగపడే విషయాన్ని తెలుసుకోవడానికి మనం ఖచ్చితంగా సమయాన్ని కేటాయించాలి. అలాగే ఇంకొకటి, మనకి ఎప్పుడైతే ఈ తీరిక సమయం దొరికిందో దాన్ని మనము ఓపికగా వినగలగాలి. అంటే పేషెన్స్ చాలా అవసరం. ఆ పేషెన్స్ అనేది ఉంటేనే మనకి విజయాన్ని దగ్గరగా చేర్చేటువంటి ఆయుధంగా ఆ పేషెన్స్ మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఏ విషయంలోనైనా కనుక మనము ఒక మంచి అవగాహన లేదా దాని గురించి విశ్లేషించేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండాలంటే మనకి ఓపిక, అలాగే తీరిక, ఇంకొకటి కోరిక, ఈ 3 మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. అలా నాకు తెలిసినవి మీతో పంచుకోవడానికి మరొక అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.